మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాల్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆపత్కాలంలో నా దేవుడు ఆయన గురించి మొరపెట్టినప్పుడు ఆయన మనం విడిపించినప్పుడు ఆయన మనం మహింపరుస్తామని సర్వోన్నతమైన దేవుడు ఉదయకాల సమయం మాట్లాడుతున్నాడు. చూడండి, మనం గమనించినప్పుడు యోనాకి భయంకరమైన ఆపద వచ్చింది. పాతాళ గర్భం అనుభవంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రభుకు మొరపెడుతున్నాడు. ప్రభువా, ఇదిగో ఈ పాతాళ గర్భంలో నుంచి నన్ను విడిపించని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు యోనాని పాతాళ గర్భ అనుభవం నుంచి విడిపించి, ప్రియ దేవుడి బిడ్డ తన్ని నినివే పట్టణంలో ప్రభు నిలబెట్టి మరి అక్కడ బహుబలంగా దేవుడు వాడుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ఎటువంటి పాతాళపు అనుభవంలో నీ జీవితం ఉందో, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళావు, అయితే ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను దాంట్లో నుంచి నేను విడిపిస్తానని సర్వోన్నతమైన దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఎటువంటి శోధనలోకి వెళ్ళావు, ఎటువంటి సమస్యల జీవితంలో వచ్చి పాతాళ గర్భాల అనుభవం నుంచి నేను దీంట్లో నుంచి మేము బయటకు రాలేము, ఇదిగో మా కుటుంబం బయటకు రాలేదని నువ్వు మొరపెడుతున్నావు, ఇదిగో ప్రభు సన్నిధిలో ప్రభు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, దాంట్లో నుంచి నేను విడిపిస్తానని సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు. రెండోది మనం గమనించినప్పుడు ఈ దేవుడి బిడ్డ ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తు అనే చెరలో నుంచి దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఐగుప్తు అనే ఆ చెరలో నుంచి, ఐగుప్తు అనే ఆ బానిసత్వం నుంచి ప్రభు విడిపించి, ప్రియ దేవుడి బిడ్డ వారు ముందున్న ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఉన్నప్పుడు వాళ్ళు దేవుని మహింపరిచారండి, దేవుని ఘనపరిచారు. ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ప్రియ దేవుడి బిడ్డ ఏ చెరలో ఉన్నవో, అది పాపపు చెర కావచ్చు. ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో బానిస అయిపోయేమో, శత్రువు చేతిలో నువ్వు ఉన్నవేమో, నా ప్రభు అంటున్నాడు, ఆ చెరలో నుంచి, ఆ ఐగుప్తు ఆ పాపు అనే చెరలో నుంచి నా ప్రభు నిన్ను విడిపిస్తానని, దాని నుంచి తప్పించి ఇదిగో ఆయన నామాన్ని ఘనపరిచే సర్వోన్నతమైన దేవుడు నా ప్రభు యేసుక్రీస్తు. కనుక ప్రియ దేవుడి బిడ్డ ఏ అనుభవంలో నువ్వు జీవితం ఉందో, ఇశ్రాయేల్ ప్రజలైతే ఆ ఐగుప్తు అనే ఆ పాప ఆ చెరలో నుంచి ప్రభు విడిపించి వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలో నిలబెట్టినట్లుగా, ప్రభు నామాన్ని వారు మహింపరిచినట్లుగా ఈ ఉదయకాల సమయం నీ జీవితంలో కూడా నా ప్రభు నీవున్న ఆ చెరలో నుంచి, కనుక నువ్వు ఏ చెరలో ఉన్నావు ప్రభు మొరపెట్టు, ప్రభువును అడుగు. సర్వోన్నతమైన దేవుడు ఆ చెరలో నుంచి విడిపించి, ఆ బానిస బ్రతుకులోంచి ప్రభు విడిపించి ఇక నిన్ను దేవుడు సంతోషం ఆనందాన్ని నీ జీవితంలో ప్రభు కలుగజేయాలని కోరుకుంటున్నాము. నీ కలిగిన బాధ తండ్రి దగ్గరికి, సర్వోన్నతమైన దేవాది దేవుడి దగ్గర వచ్చి నువ్వు చెప్పగలిగితే ఆయన విడిపిస్తాడు. ఇప్పుడు ఆయన్ని నువ్వు మహింపరుస్తావు. చూడండి, హన్నా కూడా సంతానం లేదని చెప్పేసి దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టింది, దేవుని యొక్క సన్నిధిలో అడిగింది, కేకలేసింది, కన్నీరు పెట్టింది. సర్వోన్నతమైన దేవుడు ఆమె యొక్క మొరను ఆలకించి దేవుడు ఆ మొరపెట్టినట్లుగా తనకి కుమారుని దయచేసి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ఏ విషయంలో, ఏ శర మధ్య, ఏ సమస్యతో, ఏ కన్నీటి మధ్య ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నిన్ను ఆపత్కాలం నేను తప్పిస్తాను, అప్పుడు నువ్వు నన్ను మహింపరచు అంటున్నాడు. కనుక ఆయన మొరగపెట్టు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి, నీ ప్రతి అవసరం తీర్చి, నీ ప్రతి కన్నీరు తుడిసి నా దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి ఆశ్చర్యకర్త స్తోత్రాలయ్య, ఉదయకాల మాట్లాడిన స్తోత్రమయ్య. ఆపత్కాలం నన్ను గూర్చి మొరపెట్టము, నేను విడిపించదని చెప్తాను దేవానికి స్తోత్రాలయ్య. ఉదయకాల సమయంలో ఎవరు ఏ బంధకాలు, పాతాళ గర్భ అనుభవంలోను ప్రభా, శరలోను ఎవరి జీవితంలోనే ప్రభా, ఈ ఉదయకాల సమయంలో వారిని విడిపించి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తవులాడు ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.